ప్రభు పునరుత్థాన జ్ఞానం ప్రభు సన్నిధికి వచ్చిన జ్ఞానానికి పేరు తెలుస్తున్నాను. ఈ 11వ నెలలో 2వ పునరుత్థాన జ్ఞానం. మనకంటే గనులు గొప్పవారు పెద్దలు ఎంతోమంది దినాలు లేరు. దేవుడు ఆయన మహాకృపను బట్టి కనికరాన్ని బట్టి మనకు సజీవ లెక్కల నుంచి 2వ పునరుత్థానంలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు ధన్యత అందించారు. దేవుడి గారి ప్రసంగి గ్రంథం ఉంటుంది. ప్రభు చిత్తము కాకుండా ఎవడు భోజనం చేసి తృప్తి పొందగలడు. మనం జీవిస్తున్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే, అనుదినం ఆయన ఇచ్చే ఆహారం తీసుకుని జీవం కలిగి జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప కానీ మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంఘం, ఎప్పుడు మనం దేవుని స్థుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా, లాభమైన నష్టమైన ఏదైనా సరే మంచిది. మరి చాలామంది రాలేదు, ఎందుకంటే మనకు తెలియదు. కానీ వచ్చిన మనందరం ధన్యులు, రాని వారికి కూడా మనకు తరుణం దయచేయండి. ప్రభు పేరిట ప్రార్థించద్దు. పాటల పుస్తకం నుంచి 89వ పాట మొదటి చరణం పాడుతున్నాను. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆరాధన ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీవే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము నీవే నా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లలను కాపరివై మమ్ము కాయుము, అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేద తీర్చుము. చిన్న చిన్న గొర్రె పిల్లలను కాపరివై మమ్ము కాయుము, అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేద తీర్చుము. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన బైబిల్ రెఫరెన్స్ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యం కట్టడంలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉన్నది. అలాగే చిన్నవారు కూడా దేవునికి సహాయపడ్డారు. చిన్న చిన్న పిల్లలు, యాని వాళ్ళ పిల్లలు చూస్తుంటే నాకు చాలా ఉద్దేశం ఉంటుంది. అలాగే షారోను, ఇంకా చిన్నపిల్లలు చాలామంది దేవుని నందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారు. వాళ్ళు పెద్దయినప్పుడు దేవుని మంచి పాత్రగా ఉపయోగపడతారు. ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయము ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కాకు కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మికిలి చక్కని. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసించాడంటే రిబ్కా ఎంత అందమైనదో ఆయన
శరీర సౌందర్యం కాదు కానీ ఆత్మ సౌందర్యం ఎంత మంచిది అనేది మనం ఊహించగలం. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళుంటారు, సాలార్జంగ్ మ్యూజియంలో రెప్కా ప్రజలు ఇంకా ఉన్నారు. ఆవిడ ముసుక్ సుందరి రెప్కా అని కింద రాశారు. ముసుక్ సుందరి ఆయన అబ్రాహం గారి ప్రధాన సేవకుడైన ఆయన రెప్కాని తీసుకొచ్చినప్పుడు ఇస్సాకును చూడగానే ముసుకేసుకుని ఒంటరి దిగిందని మనం చూస్తాం. ఇక్కడ ఆ చిన్నది మిగిలి చక్కనిది. దమస్కు ఎలియాజర్ అని ఆయన అబ్రాహం గారి ప్రధాన సేవకుడు. ఆయన ఇస్సాకుకి భార్యను తెమ్మని చెప్పినప్పుడు ఆయన వెళ్తారు, వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. ఆయనే కాకుండా ఆయన గొంతులు కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తారు. మనమైతే మనమే ప్రార్థన చేయలేకపోతే మన పిల్లల్ని ఇంకా ప్రార్థనలు పెట్టగలం. పశువులు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. యోనా గ్రంథంలో మనం చూస్తే పశువులు కూడా నీళ్లు తాగలేదు, ఉపవాసం ఉన్నాయని చెప్తారు. లేఖనాలు సెలవుస్తున్నాయి. మరి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేసుకుని చాలించక ముందే రిప్కా ఆయన ముందుకు వచ్చినట్టు దేవుడు చేస్తాడు. ఆమె మిక్కిలి చక్కనిది. ఆవిడ ఎంత చురుకైన మనిషి అంటే, అమ్మ నాకు కొంచెం దాహం ఇస్తావంటే కడవలు దించి ఆయనకి నీళ్ళు ఇస్తుంది. ఆయన అడగకముందే నీకే కాదు మీ వంతులు కూడా నేను నీళ్ళు పెడతానని ఆ డాడి గదిలో దిగి ఎన్నో కడవలు గుంటంటే చాలా నీళ్లు కావుతాయండి. 10 గంటలు ఇంచుమించుగా 10 గంటలకు నీళ్ళు కట్టడం సామాన్యమైనది కాదు. అయితే ఆవిడ చురుకుతాను, ఆవిడ యాక్టివ్నెస్, దేవుళ్ళు ఆవిడ తీరుని మనం చూస్తే ఈనాటి యువతకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుందని మనం చెప్పుకోగలం. రెప్కాని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆవిడలో ఉన్న చురుకుదనం, హెల్పింగ్ నేచర్, సహాయం చేసే గుణం ఉండాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. దేవుడు మనం ప్రేమించి ఆయన ఏకైక కుమారుడు మన కోసం పంపించాడు కదా. మరి మనం దేవుని పట్ల ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నామా, ఏమైనా చేయగలుగుతున్నామా అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. రెండో మాటకు మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు వాని అత్త ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి, ఆ చిన్నది ఆమె పేరు ఎవరని చెప్పగలరా? మిరియాము, మోషే గారి అక్క. ఆ రోజుల్లో ఫరో ఇశ్రాయేలు బాగా ప్రబలిపోతున్నారని తెలుసుకుని ఆడపిల్లలను అయితే ఉంచండి, మగపిల్లలు చంపేయమని ఒక ఆజ్ఞిస్తాడు. అయితే ఆ మంత్రసాన్ని చేసే వారు దేవుడికి భయపడి రాజ్యాజ్ఞకు లోబడకుండా మగపిల్లలను కరణిస్తారు. దాన్ని బట్టి దేవుడు ఆ మంత్రసాన్ని కూడా మనం మేలు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ టైంలో మోషే గారు పుడతారు. మోషే గారి కంటే ముందు మిరియాము, అహరోను, తర్వాత మోషే గారు. మరి 3 నెలలు ఆమె తల్లి యూకేబీని పెంచుతుంది. ఇక పెంచలేక జమ్ము పెట్టి తయారు చేసి ఫరో కుమార్తె స్నానానికి వచ్చే దగ్గర ఆమె పెడుతుంది. అక్కని కాపాడుతుంది మిరియాము. అవన్నీ మనం చూస్తే చదివితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దేవుడు ప్రణాళిక. తాను కనిన బిడ్డకు చేతివిచ్చి పాలిచ్చే సీన్ మనం ఎక్కడ చూడం. కానీ ఈ అక్క కూడా ఎంత సహాయం చేస్తుందంటే, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచును. సొంత తల్లి ఆయన జీతం తీసుకుని కుమారుడు పాలిచ్చింది, పెద్దవాడు చేస్తుంది. ఫరో కుమార్తె దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఫరో కుమార్తె, వీడిని నేను నీటిలోంచి నేను తీశాను కాబట్టి మోషే అని పేరు పెడతారు. ఆయన ఇశ్రాయేలు జనాంగానికి పెద్ద నాయకుడే. 20 లక్షల మంది కంటే ఎక్కువ మందిని నడిపించే మహానాయకుడు అవుతాడు. మోషే చరిత్ర అంతా మనం చూస్తే దేవుడి కోసం రాజభోగాలు అనుభవించవలసిన పరిస్థితి అదంతా వదులుకుని తన బిడ్డలతో నిందనుభవించడానికి ఆయన వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఏదో దేవుల్లో ఉంటూ సరదాగా అదోలాగా గడిపేద్దామని అనుకుంటూ కాదు కదండి. దేవుడు పడిన శ్రమను మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్నది రెప్కా కానీ ఈ మిరియాము కానీ వారు దేవుడి కోసం, ఆ దేవుని రాజ్యంలో దేవుడి కోసం ఉపయోగపడిన మనుషులు. మనం కూడా అలాగే ఉపయోగపడుతూ దేవుడు మెచ్చే విధంగా మనం ఉండాలని అనుకుందాం. ఆ ప్రకారం నడుద్దాం.
అలాగే మొదటి రాజులు ఇప్పుడు మనం చదివింది మొదటి రాజులు ఎక్కడ స్టార్ట్ ఉన్నది? మొదటి రాజులు చదవండి. అది అభిషేకం అని దావీదు గారు బాగా ముసలివారైనప్పుడు ఆయనకి వెంట కలిగించడం కోసం ఇశ్రాయేలు దేశమంతా ప్రయాణం చేస్తారు. సేవకులు చూస్తారు దావీదు గారికి ఎలాగైనా కంఫర్ట్ చేయాలి, ఆయనకి కంఫర్ట్గా ఉంచాలనే ప్రయత్నంలో మొత్తం చూసినప్పుడు అభిషేకం అని ఒక యవ్వన బిడ్డ కనిపిస్తుంది. ఆమెను తీసుకొస్తారు ఈవిడ గారికి. ఎంతో చక్కగా ఆయన చేస్తారు రాజుగారికి. అయినా వారు ఏమాత్రం శరీర సంబంధమైన వాటిని పెట్టుకోకుండా ఆ రాజుగారికి సేవ చేయడం ధ్యేయంగా పెట్టుకొని ఆ రాజుకు ఉపయోగపడదు. మనం కూడా మనకి మన ఇంట్లో వారికి ఉపయోగపడాలి, దేవుడికి ఉపయోగపడాలి. అర్థం లేకుండా వ్యర్థంగా మనం దేవుడు సృజించలేదండి. మన పట్ల దేవుడికి ఒక కార్యం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం మనం నడిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం. లేదా మన ఇష్టానుసారం నడుస్తూ ఏదో మామూలుగా రావటం వెళ్ళిపోవటం అలా కాదు. కానీ దేవుడి సన్నిధిలో ఉండి, దేవా నువ్వు నన్ను సజీవురాలుగా ఉంచావు కాబట్టి నేను నీకు ఏం చేయాలి అని ఎప్పుడైనా మనం దేవుడిని అడుగుతున్నామా? అడిగితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేసి నడిపిస్తాడు. ఆయనకు ఉపయోగపడే పాత్రగా పనిమిట్టిగా దేవుడు మనం వాడుకుంటాడు. రెండో రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీద పోయిండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న అమ్మాయిని సిరియా రాజు తీసుకొస్తాడు. ఆయన సైన్యాధిపతి అయిన నయమాను ఆయన తీసుకొస్తాడు. వాళ్ళ ఇంట్లో ఆమె మరి పనికెత్తగా సహాయం చేసి బిడ్డగా ఉంటుంది. ఆ చిన్నది సిరియా రాజు సైన్యాధ్యక్షుడు నయమాను చాలా పవర్ఫుల్. మరి ఆ దేశంలో ఆ రాజు సిరియా రాజు తర్వాత ఇతని మెయిన్ హ్యాండ్. ఆయన ఏం చెప్తుంది? యుద్ధంలో చాలా విజయాలు చూస్తారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన డ్రెస్ చేయించుకునే చూస్తే ఒళ్ళంతా కుష్ఠరోగం ఉంటుంది. అప్పుడు ఈ చిన్నది నన్ను మా తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు, ఇక్కడ తీసుకొచ్చారు, వీళ్ళు నాశనం అయిపోయాను, అర్థమైపోయింది, ఇదైపోయినా నా చిన్నదానిలో అనలేదండి. వారిని ప్రేమించి నా యజమానుడు నా దైవజనుల దగ్గరికి వెళ్తే బాధపడతాడని ఆమె తల్లికి చెప్పినప్పుడు, నయమాన్ గారి భార్యకి చెప్పినప్పుడు ఆ భార్య నయమాన్తో చెప్తారు. తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. నయమాన్ ఎలీషా గారి దగ్గరికి వెళ్తారు. ఎలీషా గారు చెప్తారు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మనం చెప్తారు. నయమాన్ ఎగడండి, కోపగించుకుంటాడు. ఏదో ఆయన నా మీద చేయాలని ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచబడతానని అనుకున్నాను. కానీ ఇలా యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయమంటారు. మా ఊళ్ళో బోళ్ళని నదులు ఉన్నాయి మా దేశంలో, వాటిలో నేను మునగలేదంటే ఒక పనివాడు ఆయనకి నచ్చ చెప్తారు. ప్రభా నువ్వు ఏదైనా 2 బంగారాలు ఒకవేళ ఎత్తి నీ ప్రభావ వాటికంటే నేను స్నానం చేయమన్నారు, అదే కదా చెప్పిందని చెప్పినప్పుడు వాడు సమ్మతించి నయమాను స్నానం చేస్తారు. ఎన్నిసార్లు? 7 సార్లు మునగాలి. 1, 2, 3, 4, 6 సార్లు మునిగినప్పుడు ఏమీ అర్థం జరగదండి. ఆయన సమ్మతించి 7వసారి స్నానం చేసినప్పుడు ఆ పుష్కంతా పోయి మంచి దేవుడు అనిపిస్తాడు. హల్లెలూయా. మనం కూడా దేవునిలో నమ్మకం ఉంటే ఆయన చెప్పిన మాట విని ఆయన చెప్పినట్టుగా నడిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనలో ఉన్న రోగాలు కానీ, వ్యాధులు, బాధలు, బలహీనతలు కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం ఏదైనా దేవుడికి అసాధ్యంగా లేదు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. స్వస్థత కావాలా, ఆశీర్వాదం కావాలా? అలాంటప్పుడు దేవునితోనే మనం సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అది చేద్దాం. మత్తయి సువార్త, ఇప్పుడు మనం చదివింది మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయం 23వ వచనం చదువుతుంది చూడండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వానిని
గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుకున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా, స్థలమియుడి, దేవుడికి స్థలం ఇస్తున్నామా? మన హృదయంలో దేవుడికి స్థలం ఎంత? గుండెకి 4 గదులని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఆ 4 గదుల్లో ఎన్ని గదుల్లో దేవుడు చేసే ఉన్నాడు, ఎన్ని గదులతో ఆయన వాక్యాన్ని మనం నింపుకోగలుగుతున్నాము? జాన్ బనియన్, మనం ఇదివరకు అనుకున్నాం, జాన్ బనియన్ అని ఒక గొప్ప దైవజనులు ఉన్నారని. ఆయన్ని బ్లేడ్తో కనుక శరీరాన్ని కోస్తే దేవుని వాక్యం బయటకు వస్తుందట. అంటే ఆయన మొత్తం అంత శరీరం అంతా జీవం సమస్తము దేవుని వాక్యంతో నింపబడి ఉన్నది. దేవుడికి స్థలం ఇస్తే అప్పుడు మనం దేవుడు చేస్తాడు, ఆశ్రయిస్తాడు. మీ గృహంలో దేవునికి స్థలం ఉందా? మీ హృదయంలో దేవునికి స్థలం ఉందా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఒకవేళ దేవుడికి స్థలం ఇవ్వకపోతే, స్థలం ఇవ్వడం అంటే ఏంటి? మనకున్న ఏరియాలో ప్రతి ఏరియాలో అది కాదండి. మరి నీ హృదయంలో దేవునికి స్థానం ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఎంత స్థానం అనేది మీకు తెలుసు, దేవుడు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ ఫలం నాది అని యేసయ్య సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక చిన్నది చనిపోతుంది 12 ఏళ్ల బాలిక. శతాధిపతి వాని తండ్రి యేసుప్రభు గారు కౌరు పెట్టి యేసుప్రభు గారు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట, స్థలమేడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పి వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరు. ఇప్పుడు కూడా మరి యేసుప్రభు గారు అంటే చాలా మందికి అపహాస్యం. కరాటే కళ్యాణ్ అని ఒక సినిమా పనికిరాని ఆవిడ కూడా దేవుడిని దూషించడానికి సిద్ధపడిన మనిషి. 3 మేకలు తీసుకుని దేవుడు బయటకు రాలేకపోయాడు. ఆయన వేలా కాదండి, మాట మాత్రం చేత భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు శిలో నుంచి జయించి రావాలంటే రాగలడు. కానీ నీకోసం, నా కోసం, పతనమైపోతున్న మనం, నశించిపోతున్న మనం రక్షించడం కోసం యేసుప్రభు వారు శిలువ శ్రమలు అనుభవించాడు. అది నన్ను బట్టే దేవుడు హింసింపబడ్డాడు. మనం అందరం నేర్చుకోవాలి. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచాడు. చనిపోయిన ఆ చిన్న బిడ్డను లేవనిచ్చాడు. ఆమె నడవసాగింది. ఆమెకు భోజనం పెట్టమని మరి సువార్తలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చనిపోయిన స్థితిలో పాత రోత జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించి ఆయన రక్షణనిచ్చి మనం ఎంతవరకు నడిపించాడు. మరి ఆయనకి సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సాక్ష్య జీవితం ఎలా ఉందో ఈ ఉదయకాశంలో దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నామా లేదా మనస్కారానుసారం జీవిస్తూ దేవుని కృపలో ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నామా? దేవుడు నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, యాకోబు పత్రికలో మనం చూస్తాం. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. దేవుని యొద్దకు రాకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, మరి మన ఇష్టానుసారం జీవిస్తూ సోమవారం నుంచి శనివారం వరకు మరి మన పనుల్లో ఉంటూ ఆదివారం ఒక పూట వచ్చి దేవుని సన్నిధిలో ఉండటం కాదు. కానీ మనం ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఎలాంటి జీవితం జీవిస్తున్నా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు. నిరంతరం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యము తాను డ్యూటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి అన్నది. 10 మంది కన్యలు ఇక్కడ బయలుదేరతారు దేవుణ్ణి ఎదుర్కోవటానికి. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. మనం చాలాసార్లు వినుంటాం. అయితే బుద్ధి కలిగి ఉండాలని, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నాలో ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, వివేకం కావాలా, ఏది కావాలన్న దేవుడు ఉంది. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యకలు తమ జీవితంలో నూనె తీసుకుని పోలేదు. సడన్ గా మరి పెండ్లి కుమారుడు వస్తారు. వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు, లోపలికి తీసుకోబడతారు, వీరు బయట ఉంటారు. మరి ఆయన పిలిచినప్పుడు మనం పలికితే ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు పలకకుండా మన ఇష్టానుసారం జీవిస్తే, సామెతలను మొదటి చూస్తే నేను పిలిస్తే మీరు పలకలేదు, అందుకే మీరు పిలిచినప్పుడు నేను పలకను అంటాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, మరి మనం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి, మన పౌరస్థితి ఎలా ఉంది మనం తెలుసుకుందాం. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా అది కొంత మటుకే. కానీ మరి ఎప్పుడైనా మరణం తప్పదు.
మరణమైతే అయిపోయిన తర్వాత మన స్థితి ఏంటనేది ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే చెప్తుంటారు, 2000 సంవత్సరాల నుంచి దావీదులో చెప్పేవారం తర్వాత చెప్తున్నారు, కానీ ప్రభు రావట్లేదని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి ఆయనలో ముందుకి సాగుతాము. అలా సాగి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లో ఆలోచించుకొని మార్పు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయ అని ఒక స్త్రీ చిన్నది ఆలకించుటకు వచ్చింది. చిన్నది హృదయాన్ని ఒక స్త్రీ. మనం చాలాసార్లు చెప్పుకుంటాము, పేతురు గారిని చెరసాల్లో బంధిస్తారు. తెల్లారిన తర్వాత ఆయన్ని చంపించాలని ఆ రాజుగారి ప్రణాళిక. ఆ రాత్రి దేవుని దూతలు పేతురు గారు ఉన్న చెరసాలకు వస్తారు. చతుష్టైం 16 మంది మధ్యలో, సైనికుల మధ్యలో ఉంటాడు పేతురు గారు. దేవదూత వస్తుంది, ఆయన లేపుతుంది, బయటికి తీసుకొస్తారు. అయితే పేతురు గారు బంధించారని సంఘం తెలిసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఆసక్తి ఉందా దేవుని పట్ల? అత్యాశక్తి ఉందా? దేవుళ్ళు ఆసక్తి కలిగి మనం ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని సెలవిస్తాడు. ఈ హృదయం వచ్చి తలుపు వింటది. తలుపు కొట్టింది ఎవరని? పేతురు గారు. వెంటనే చెప్తుంది, అక్కడ ప్రార్థన చేసేవాడు. పేతురు గారు వచ్చారు. ఆ కింద వచ్చిన మనం చూస్తే అందరూ చూస్తాం, నువ్వు పిచ్చిదాన్ని పేదరి చెరసాలంటే ఇక్కడికి ఎలా వస్తాడు? దేవుడు ఆశ్చర్యకరంగా ఆ విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది జరగదు, ఇది నా వల్ల అవ్వదు అని మనం అనుకుంటే దాన్నే చేయగలడు దేవుడు. ఏదైనా చేయగలడు ఆయన. మరి ఎలాంటి విషయాలైనా ఆయనకు అసాధ్యం లేదు. ఆయనకు దేవుడికి అసాధ్యం కలరాలని దేవుడు వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం నమ్మాలి. నమ్మితే దేవుడు తప్పకుండా చూస్తాడు. అలాగే పేతురు లోపలికి వచ్చి ఆ సంఘం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి పేతుర్ని చెరసాల నుంచి రప్పించినప్పుడు ఈ చిన్నది ఆయన స్వరం వినగలిగింది. కానీ మరి పెద్దలు ప్రార్థన చేసేవారు విన్నారు. అది ఆశ్చర్యకరం. ఒకసారి వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నట్టుంది. అందరూ ఉపవాస ప్రార్థన ప్రకటించారు. అందరూ ప్రార్థన పెడుతున్నారు. 3 దినాల ప్రార్థన. 3వ దినాన ఈ చిన్న పాప జోషి లాంటి పాప గొడవలు పెట్టుకుని ప్రార్థనకి వెళ్ళిందంట. ఇదేంటే మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మరి వర్షం లేదు, ఏం లేదు, గొడుగు తీసుకున్నాం ఎందుకంటే ఆ పాప చెప్తుంది, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు వచ్చేటప్పుడు వర్షం ఇస్తాడు, అందుకే నేను గొడుగు తెచ్చుకున్నాను. ఆ బిడ్డలో ఉన్న విశ్వాసం మనలో ఉండట్లేదండి. చిన్న బిడ్డలదే ఇలాంటి రాజ్యం దేవుడు సెలవుస్తున్నాడు. కన్యకలు, చిన్నపిల్లలు దేవుడికి ఉపయోగపడినట్టుగా మనం ఉపయోగపడలేకపోతున్నామేమో. ఒకసారి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇబ్రాహిం రాస్ అని ఆయన మీకు తెలిసి ఉంటుంది, మన యూట్యూబ్లో వైరల్ అయింది. ఆయన ప్రయాణం చేస్తూ ఏరోప్లేన్ ఎక్కడానికి, విమానం ఎక్కడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ రాజ్యాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా, ఆ రాజ్యం లేకుండా నాశనం చేస్తానని చెప్పాడు. చెప్పి ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ ప్రయాణం అవుతుండగా మధ్యలో క్రాష్ అయిపోద్ది, విమానం యాక్సిడెంట్ అయిపోద్ది, వాడు వస్తాడు ఇబ్రాహిం రాస్. దేవుడికి విరోధంగా మనం ఏమాత్రం మాట్లాడకూడదని ఆలోచించేవాడు. అలాగే ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు గుర్రెక్కి వెళ్తూ ఉండగా ఒక పాప ఆడుకుంటుంటుంది. యూఆర్ క్రిస్టియన్ అని ఆ పాపను అడిగితే, ఎస్ ఐఎమ్ డాటర్ ఆఫ్ గాడ్ అన్నారు. వాట్ ఈజ్ యువర్ కార్పెంటర్ గాడ్ ఈజ్ డూయింగ్ అంటాడు. మీ కార్పెంటర్ దేవుడు, వడ్రంగి దేవుడు ఏం చేస్తున్నది, మీకోసం సెలబ్రేట్ తయారు చేస్తుందని చెప్తున్నా. ధైర్యం. అమ్మో, ఏదో క్రైస్తవులతో మాట్లాడలేమని ఆయన ముందుకెళ్తారు. బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తుండగా ఆ బ్రిడ్జ్ కింద కందిరీగలు తిట్టుంటుంది. ఈ గుర్రపెట్టెక్కల సౌండ్ అది ఆ కందిరీగలు రేగిపోయి ఆ గుర్రాన్ని కొడతాయి. గుర్రం అది ఎగురుకుంటే గుర్రము ఆ రాజుగారు అందరు కలిసి ఏట్లో పడి చచ్చిపోతారు.
దేవుడికి విరోధంగా ఏ ఆయుధం వద్దు మనకు తెలుసు. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంగమా, మనం విశ్వాసంలో బలపడాలి. అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆఖరికి మనం ఒక మాట చూసుకుని ముందుకు సాగాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనం చాలాసార్లు చదువుంటాం. 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగిస్తారా? మనుషులు మనం ఎలాగ విసిగిస్తున్నాం? చిన్నపిల్లలు అయితే తల్లిని తండ్రిని విసిగిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు రకరకాలుగా విసిగిస్తూ ఉంటారు. కానీ మరి దేవుని కూడా విసిగిస్తున్నారంట ఆ జనాలు. మనం కూడా ఒకవేళ దేవుడిని విసిగిస్తున్నామేమో, ప్రార్థన చేయకుండా ఆయన బాధపడుతున్నామేమో, ఆయన గాయాలు రేపుతున్నామేమో. కాబట్టి దేవుని విసిగించకుండా ఆయన సంతోషపెట్టే జీవితాలు మనకు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. దేవుడు ఒక సూచన చూపిస్తాడు. ఆలకించడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి హిమాలయను పేరు పెట్టదు. కన్యక గర్భవతి కుమారుని కను. యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి ముందుగా ప్రణాళిక సిద్ధమైంది. యెషయా గారు, యెరెమీయా గారు, దావీదు గారు, మీకా అనేక మంది ప్రవచిస్తాడు. దేవుడు ఈ లోకానికి వస్తాడు శరీరధారిగా, ఆయన మన కోసం శిలువ యాగం చేస్తాడని చెప్పినప్పుడు ఆ ప్రవచనాలను నెరవేర్చడం కోసం దేవుడు తండ్రిని, పరలోక రాజ్యాన్ని, ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యములు ఎంచుకొనగా రిక్తుడుగా, అశక్తుడుగా, సామాన్యుడుగా మనలాంటి వాడై, రక్తమాంసాల్లో పాలివాడై, కన్యక పరిశుద్ధురాలు మరియమ్మ గారి గర్భంలో యేసుక్రీస్తుగా జన్మిస్తాడు. ఆ రోజుల్లో చాలామంది కన్యకలు నా కడుపులో యేసు ప్రభువు పుట్టాలని చాలామంది వివాహాలు చేసుకోకుండా ఉన్నారని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే కన్యకని దేవుడు ఎన్నుకున్నాడు. మరి నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం దేవుడికి ఉపయోగపడేవారు ఉన్నామా? ఎన్నో అవమానాలు, నిందలు మరియమ్మ గారు సహించి యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. క్రైస్తవ జీవితం అంటే ఏదో సరదాగా జరిగిపోయేది కాదండి. అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యం ప్రవేశించాలని దేవుడు వాక్యం చదువుతుంది. కాబట్టి దేవుడి కోసం శ్రమ, నింద మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అనుభవించాలి. యోబు గారికి కలిగిన కష్టాలు ఇప్పటి వరకు మనకు ఎవరికి కలగలేదు. అయినా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి మరి నా దేవుడు సజీవుడు అని చెప్తూ ఉండేవారు యోబు గారు. కాబట్టి మనం కూడా మరి కన్యక గర్భవతి, అది అద్భుతం కదండి. దేవాది దేవుడు ఆకాశంలో పట్టజాలని వాడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. మరి నీ కోసం, నా కోసం, మన కోసం సజీవుడుగా ఈ లోకంలో రిక్తుడుగా, అశక్తుడుగా, సామాన్యుడిగా పుట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రులు లోబడి జీవించారు. 3.5 సంవత్సరాలు చేసిన పరిచయం ఎంతో అద్భుతమైనది. అనేక ప్రాంతాలు కాలినడకను దర్శించారు. అడిగిన వారికి, అడగిన వారు కూడా అద్భుతాలు చేశారు. చనిపోయిన వారిని సైతం లేపాడు, మనం చూసాం. అయితే మనం కూడా మీ అపరాధాలను ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:1 మనం చూసాం చాలాసార్లు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా క్రీస్తు యేసుతో కూడా మేము బ్రతికించాను. దేవుడు మనం బ్రతికించడం శరీరం అంతా బ్రతకడం కాదండి. ఆత్మ చచ్చిపోతే దాన్ని దేవుడు బ్రతికించాడు. మరి ఆయనతో మనకి సహవసించాడు. కాబట్టి మనం సజీవు లెక్కలు ఉన్నాం, అలాగే దేవుడి బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి కన్యక మరియమ్మ గారు ఎలాగైతే దేవుడి కోసం ఎదురు చూసి ఆయన కార్యాలను నెరవేర్చడం కోసం ఒక పాత్రగా ఉపయోగపడిందో, మనం కూడా రక్షింపబడిన ప్రతి బిడ్డ ఆయనకి ఉపయోగపడే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అర్థం లేకుండా వ్యర్థంగా మనం బ్రతకడం కాదు, కానీ మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. కాబట్టి మరి అనేక మంది కన్యకలు దేవుని రాజ్యంలో ఎలా ఉపయోగపడ్డారో మనం కూడా దేవునికి ఉపయోగపడేలాగా ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఈమెయో అబ్రహాము కుమార్తె, ఇతడు అబ్రహాము కుమారుడు అనిపించుకునే యోగ్యత మనం కూడా కలిగి ఉండి ఆయన రాజ్యవేత్తలు మనం కూడా ఉపయోగపడడం. మరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాటిని చదువుతూ ఉండాలి, ఆయనతో సాహసం ఉండాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి దేవుని ఆశీర్వాదం ఈ కన్యకలు చేసిన తర్వాత మనం కూడా చేస్తూ ఆయన నామంలో ముందుకు సాగుతూ
ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. యేసు పరిశుద్ధ మాటలు దీవించుగాక. ఆమేన్.